తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉంది? గిదేం ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్క పార్టీ కాదు, 3. అదేంది, కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలైందా అని చూస్తున్నారు కదా. కానీ వార్త చూస్తే మీకు అసలు ముచ్చట అర్థమైతది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక్క కాంగ్రెస్ పార్టీ 3 రూపాల్లో తెలంగాణ పాలన చేస్తున్నది. అవునుల్లా, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే ఉండేది, అదే పాత కాంగ్రెస్ పార్టీ. అందులో సీనియర్లు ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్టు నడిచేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు మారిపోయింది. కొన్ని ఏళ్ల సంధి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రకరకాల రంగులకు మారిపోయింది. పాత షేయి కాంగ్రెస్ పార్టీ మాయమయ్యి ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏపీలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్టే నడుస్తున్నది. అందుకే పురాణం నుంచి ఉన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుర్రు మీద ఉన్నారట. ఇక ఇంకో దిక్కు బీజేపీ కాంగ్రెస్ పార్టీ తయారైంది. ఢిల్లీలోనేమో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకల మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నది. అందుకే రాష్ట్రంలో ఏం జరిగినా ఇటు బండి సంజయ్ సారు, రాజాసింగ్ సారు కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట సుతం అంటలేరు. ఒక దిక్కు హైడ్రా గరీబోల ఇల్లు కూలగొడుతుంటే కూడా సప్పుడు చేస్తలేరు, అటు దిక్కు మళ్ళీ కూడా చూస్తలేరు. మీదికెళ్లిపోయిన సర్కారుల మీద ఇంకా విమర్శలు చేస్తున్నారు. ఇటు రేవంత్ వారు కూడా తెలంగాణ బీజేపీలతోటి మంచి దోస్తానా చేస్తున్నాడు. అసెంబ్లీలో రాజాసింగ్ కి లేచి మరీ చేయి కలిపే అప్పట్ల. మొన్న గణేష్ నిమజ్జనం నాడు ఏకంగా రేవంత్ రెడ్డి ధర్మం తెలిసినోడని మెచ్చుకునే కదా. మొన్న బండి సంజయ్ సారును అల్ముకొని షాల్వా గప్పే. ఇక మోడీ సారి వచ్చినప్పుడైతే మా పెద్దన్న హమారా బడే భాయ్ అని కాళ్ళ మీద పడ్డంత పని చేసిండు రేవంత్ సారు. అయినా రేవంత్ సారు రాజకీయాలకు వచ్చిన కొత్తలా ఆర్ఎస్ఎస్ లోనే పని చేసిండట. అటెనక చంద్రాలు సారెంబడుండే. ఎక్కడ పోతాయి పాత దోస్తులు, పాత సంబంధాలు అంటున్నారు జనాలు.